చూసిన తర్వాత మనం పురుషులు, బైబిల్లో ఉన్న పురుషుడు ఏ రీతిగా ఉండాలి, బైబిల్ పురుషుడిని ఏ రీతిగా ఉండమంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే బైబిల్ ఒక మత గ్రంథము అని. కానీ వాస్తవానికి బైబిల్ సకల శాస్త్రాలకు మించింది. స్త్రీ ఎలా ఉండాలో, పురుషుడు ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో, భర్త ఎలా ఉండాలో, కాపరి ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, ఎవరు విధులు ఏమిటో, ఎవరి బాధ్యతలు ఏమిటో చక్కగా రాయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. దైవజనులకు నేను అవకాశం ఇవ్వక మునుపు ఒక మాట చెప్పి నేను సమయాన్ని వారికి అప్పగించాలనుకుంటా ఉన్నాను. పౌలు తిమోతితో మాట్లాడుతూ పురుషుడు ఏ రీతిగా ఉండాలో చెబుతూ 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పురుషులు ప్రతి స్థలమందు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే వారి వలె ఉండాలి అన్నాడు. మనం ప్రకటించే స్త్రీల గురించి కీర్తన గ్రంథంలో చూస్తాం, కానీ ప్రార్థించే పురుషుడు గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అన్నయ్య చెప్పినట్లుగా విషాదకరంగా నేటి సంఘాలలో ప్రార్థన అనగానే ఉపవాస ప్రార్థన కానివ్వండి, విజ్ఞాపన ప్రార్థన కానివ్వండి, మరే ప్రార్థన కూటం కానివ్వండి, స్త్రీల సంఖ్య కంటే పురుషుల సంఖ్య గణనీయంగా చాలా 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 తక్కువ. కానీ దేవుడు పురుషుడి నుంచి ఆశించేది ఏంటంటే అతడు పవిత్రత కలిగిన వాడిగా ఉండాలి, పవిత్రమైన చేతులెత్తి. అదే పౌలు తిమోతికి 2వ పత్రికలో రాస్తూ ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతి వాడు, అక్కడ మేల్ జెండర్ మాట్లాడాడు, ప్రతివాడు అలా ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి అన్నాడు. అంటే దేవుని పురుషుడు, బైబుల్ పురుషుడు, దేవుడు ఆశించే పురుషుడు ఎలాంటి వాడై ఉండాలి అంటే పవిత్రత కలిగిన వాడిగా ఉండాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి. కనుక ఈ యొక్క పురుషుల కూటంలో ఇంకా దైవజనులు ముఖాంతరంలో నుండి దేవుడు మాట్లాడుతుండగా మనందరం విని దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో, మనం ఏం సరి చేసుకోవాలో, ఎలా జీవించాలో చక్కగా దేవుడు వాక్యాన్ని విని నేర్చుకొని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనుల్ని ప్రేమ